మనకు అడాస్ అవసరమా? అడాస్ అంటే ఏమి? అంటే అడాస్ ఉంటే బండిలో ఆటోమేటిక్‌గా బండి డ్రైవ్ అయిపోతుందా? మనం డ్రైవ్ చేసే అవసరం లేదా? సో, ఇవి ఫ్రెండ్స్ మనకుండే డౌట్. మనం ప్రతి ఒక్కరికి మనం అడుగుతాము. ఆ అడాస్ కోసము మనం ఎక్స్‌ట్రా డబ్బులు పే చేస్తాము. సో, దాని గురించి మనం మాట్లాడదాము. సో, గుడ్ మార్నింగ్ గైస్. వెల్కమ్ బ్యాక్ టు కిషోర్ సాస్ వ్లాగ్. సో, ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో మనం అడాస్ గురించి మనం మాట్లాడబోతున్నామండి. సో, మనం ముందు మనం మాట్లాడుకున్నాం కదా! క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం క్లియర్ కట్ అయిపోదాం. మనము అడాస్ బండి కొనాలా? వద్దా? అనేది ఈ వీడియో చూస్తే మీకు లాస్ట్ వరకు మీకు క్లియారిటీ అనేది వచ్చేస్తుందండి. సో, మనం లేట్ చేయకుండా మనం వీడియోలో ఎంటర్ అయిదామండి. అడాస్ అనేది మనకు టోటల్‌గా 6 లెవెల్స్‌లో అయితే ఉంటాయండి. సో, 6 లెవెల్స్ అంటే లెవెల్ 0 నుంచి లెవెల్ 5 వరకు. టోటల్ 6 లెవెల్స్. సో, మనం ఒక్కొక్క లెవెల్ గురించి మనం మాట్లాడుకుంటూ పోదామండి. సో, ఈచ్ లెవెల్‌లో మనకు అర్థమవుతుంది. మనకి ఏ లెవెల్ అనేది ఏమి మనకి ఒక్కొక్కటి మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ పోదామండి. సో, ఫస్ట్ మనం 0 లెవెల్ గురించి మాట్లాడదామండి. సో, ఫ్రెండ్స్ లెవెల్ 0 అనేది అది కామన్‌గా మనతో అందరితో ఉండే వెహికలే అండి. మనం ఏదైతే మనం నార్మల్ వెహికల్ వాడుతుంటాం కదా! దానిలో అడాస్ అనేది ఉండదు. సో, దాన్ని మనం లెవెల్ 0 అంటాం. కామన్ వర్డ్‌లో చెప్పాలంటే బ్రేక్, యాక్సిలరేషన్, క్లచ్ మొత్తం అనేది డ్రైవర్ మీదనే డిపెండ్ అయి ఉంటుందండి. అది లెవెల్ 0. సో, నెక్స్ట్ మనం లెవెల్ 1 గురించి మాట్లాడదామండి. సో, లెవెల్ 1 అనేది ఫ్రెండ్స్ మనకి డ్రైవర్ అసిస్టెంట్స్ అండి. సో, డ్రైవర్ అసిస్టెంట్స్ దానిలో మనకి మొత్తం 3 పాయింట్స్ అనేది వస్తుందండి. ఫస్ట్ వచ్చేసి మనకి అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, సెకండ్ వచ్చేసి ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ అండి. సో, మూడోది వచ్చేసి లేన్ డిపార్చర్ అసిస్ట్ అనేది ఉంటుందండి. టోటల్‌గా 3. సో, ఈ 3 ఏమంటే ఫస్ట్ మనము అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ గురించి మనం కనుక్కున్నామండి. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఏమైతుంది, ఇప్పుడు నార్మల్ వెహికల్ అయితే మనకి క్రూజ్ కంట్రోల్ అనేది ఉంటుందండి. సో, క్రూజ్ కంట్రోల్ ఏమైతుంది, మనం ఒక స్పీడ్ లిమిట్ అనేది మనము సెట్ చేసేస్తాం. సో, సెట్ చేసిన తర్వాత ఏమైతుంది, ఆ బ్రేక్ అన్న యాక్సిలరేషన్ అన్న డ్రైవర్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. సో, మనం స్పీడ్ ఒకటి సెట్ చేసి ఉంటాము, ఓకేనా. సో, స్పీడ్ సెట్ చేసిన తర్వాత ఆ స్పీడ్ నుంచి బండి వెళ్తుంటుంది. సో, మనకి ఎక్కడైనా బ్రేక్ కొట్టాలంటే మనం సొంతంగా బ్రేక్ కొట్టాలి. అది నార్మల్ క్రూజ్ కంట్రోల్లో, ఓకేనా. కానీ అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఏమైతుంది, టోటల్‌గా ఆటోమేటిక్‌గా జరుగుతుందండి. ఒకసారి మనం సెట్ చేసిన తర్వాత మనం కాలు తీసేయాలండి. మన కాలు తీసేసి మనలాగా మనం కూర్చోవచ్చు. సో, ఉత్త స్టీరింగ్ ఒకటే మనం పట్టుకోవాలండి. స్టీరింగ్ అనేది మన చేతిలోనే ఉండాలి. సపోజ్ మీరు 120 స్పీడ్ మీద మీరు మీ క్రూజ్ అనేది మీరు సెట్ చేసుకున్నారు. ఎదురుండే వెహికల్ వచ్చేసి 80 పోతుంది అనుకోండి 80లో. సో, ఎప్పుడైతే దాని వెనకలు వచ్చేస్తుందో సర్టెన్ డిస్టెన్స్ వచ్చిన తర్వాత ఇది 80లో ఉందంటే ఈ మన కారు కూడా మెల్లమెల్లగా స్లో డౌన్ అయిపోతుంది. సో, ఈ వెహికల్ అయితే ఏ స్పీడ్ అయితే పోతుందో మన వెహికల్ కూడా సేమ్ అదే స్పీడ్లో మెయింటైన్ చేస్తుందండి. అంటిల్ అన్లెస్ మీరు ఇండికేటర్ వేసి పక్కన తీసుకుంటే, మీరు ఇండికేటర్ ఇచ్చిన వెంటనే బండి స్పీడ్ అనేది పెరిగిపోతుందండి. సో, ఇండికేటర్ ఇచ్చిన తర్వాత మనం లేన్ అనేది మనం చేంజ్ కావాలి. లేన్ చేంజ్ అయిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్‌గా అది వెళ్తుంటుంది. దాన్ని మనము అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అని చెప్తామండి. ఆటోమేటిక్‌గా మనం అదే తీసుకుంటుంది. యాక్సిలరేషన్ బ్రేక్ అనేది అదంతగా అదే తీసుకుంటుంది, ఓకేనా. ఇది ఫస్ట్ పాయింట్. దానిలోనే సెకండ్ పాయింట్ అండి, ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ అన్నాం కదా. ఆ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ ఎట్లాంటి, ఇప్పుడు ఫస్ట్ సపోజ్ ముందు వెహికల్ వెళ్తుంది 80లో వెళ్తుంది అన్నాము. ఆ వెహికల్ కి వెంటనే బ్రేక్ కొట్టింది అనుకోండి, మన వెహికల్ ఆటోమేటిక్‌గానే బ్రేక్ తీసుకుంటుందండి. వెంటనే బ్రేక్ తీసుకుంటుంది. ముందర ఏమైనా అబ్స్టాక్ వచ్చినా అనుకోండి, అబ్స్టాక్ వచ్చినప్పుడు సర్టెన్ డిస్టెన్స్ వచ్చినప్పుడు మన వెహికల్ ఫస్ట్ మనకు వార్న్ ఇచ్చిన తర్వాత మనం వార్నింగ్ అయినా వినకపోతే అదంతగా బ్రేక్ కొడుతుందండి. సో, ఎమర్జెన్సీ బ్రేకింగ్ అనేది తీసుకుంటున్నది. అది కూడా మనకి ఫస్ట్ లెవెల్లోనే వస్తుంది. సో, ఫస్ట్ లెవెల్లో ఇంకోటి కూడా వస్తుందండి, లేన్ డిపార్చర్ వార్నింగ్ అనేది. ఇప్పుడు సపోజ్ మనము హైవే రోడ్లో వెళ్తుంటాము. 2 లైన్ రోడ్ ఉంటుంది, 3 లైన్ రోడ్ ఉంటుంది, కొన్ని చోట్ల 4 లైన్ రోడ్ ఉంటుంది. అంటే 4 లైన్ రోడ్ అంటే మన పార్ట్గా ఉంటుంది కదా, ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క కిలోమీటర్ స్పీడ్ అనేది ఉంటుందండి. ఇంత స్పీడ్లో మనం వెళ్ళాలని. సో, మనమైతే అవన్నీ చూసుకొని పోము, ఏది ఖాళీ ఉంటే దానిలో వెళ్ళిపోతాము. అది నార్మల్ మనం చేసేది. కానీ లేన్ అసిస్ట్ ఏం చేస్తుందంటే, మీరు ఏ లేన్లో అయితే ఉంటారో ఆ లేన్లోనే మీ బండి నేను పెట్టేసుకుంటున్నాను. సపోజ్ మీరు ఒక లేన్లో వెళ్తున్నారు, ఆ లేన్లో ఉన్నంత వరకు మీ వెహికల్, మీ స్టీరింగ్ ఉంటుంది కదా, మీ స్టీరింగ్ మీకు కట్ చేయాలన్నా కూడా అది రెసిస్ట్ చేస్తుంది. ఎందుకంటే మీరు వాంటెడ్గా వెళ్తున్నారా అన్వాంటెడ్గా వెళ్తున్నారా బండి అనేది నోటిఫై చేయకుండా పోతుందండి. మనం ఎప్పుడైతే మనం ఇండికేటర్ వేస్తామో, ఇండికేటర్ వేసిన వెంటనే అప్పుడు అది మనకు పర్మిషన్ ఇస్తుంది మనం పక్కన పోవడానికి. సో, ఈ 3 పాయింట్స్ ఇస్తారు కదా, ఒకటేమో అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, ఒకటి ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, ఒకటి మూడోది వచ్చేసి లేన్ డిపార్చర్ వార్నింగ్ అనేది. ఈ 3 అనేది మన లెవెల్ 1లో వస్తుందండి. లెవెల్ 2 అండి. ఈ లెవెల్ 2లో ఏమవుతుంది, డ్రైవింగ్, స్టీరింగ్, బ్రేకింగ్ ఈ 3 వస్తువుని అదంతకదే సెల్ఫ్ తీసుకుంటుంది. కానీ డ్రైవర్ ప్రెజెన్స్లో అక్కడ ఉండాలండి, మనం డ్రైవింగ్ సీట్లో ఉండాలా. అదంతగా తీసుకుంటానంటే మనం పక్కన ప్యాసింజర్ సీట్లో కూర్చొని డ్రైవింగ్ సీట్ వదిలేస్తే పని జరగదండి. మనం అక్కడ ఉండాలి, మన ముందర అది చేస్తుంది. అవన్నీ ప్రెజెన్స్ మనం చూస్తుండాలి దాన్ని, ఓకేనా. సో, దీనిలో ఏమవుతుందంటే లెవెల్ 2లో, లెవెల్ 1లో మనం ఏమైతే మనం మాట్లాడినామో దాంతోపాటు దీనిలో స్టీరింగ్ అనేది యాడ్ అవుతుందండి, ఓకేనా. అంటే యాక్సిలరేషన్ అదంతగా తీసుకుంటుంది, బ్రేకింగ్ అనేది అదంతగా తీసుకుంటుంది. లెవెల్ 2లో స్టీరింగ్ కూడా, అంటే ఎమర్జెన్సీ స్టీరింగ్ అనేది, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ స్టీరింగ్ అనేది ఆ లెవెల్ 2 ఫీచర్లో యాడ్ అవుతుందండి, ఓకేనా. సో, ఇంకోటి వచ్చేసి మనకి ట్రాఫిక్ జామ్ ఉన్నప్పుడు మనకు బాగా యూస్ఫుల్ అవుతుంది లెవెల్ 2. ఇప్పుడు ట్రాఫిక్ జామ్లో మనం ఏం చేస్తుంటాము, కామన్గా అయితే బండి మనము ఫ్రీక్వెంట్గా మనం బ్రేక్ కొట్టడం అన్నా, లేదంటే మనము యాక్సిలరేటర్ చేయడం అన్నా, స్టాప్ చేయడం అన్నా ఆగి పోతుంటామండి ట్రాఫిక్లో. ఈ లెవెల్ 2లో మీకు ఆ ప్రాబ్లం అయితే రాదండి. ముందర వెహికల్ స్టాప్ అయిందంటే మన వెహికల్ కూడా ఆటోమేటిక్గా అక్కడ స్టాప్ అవుతుందండి. సో, అది మూవ్ అయినప్పుడు మన వెహికల్ కూడా మూవ్ అవుతుందండి. అది ట్రాఫిక్ జామ్లో మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సెకండ్ వచ్చేసి ఆటోమేటిక్ పార్కింగ్ చేస్తుందండి. మనం ఒక ఏరియా అనేది దానిలో మనం చూపిస్తే ఆ ఏరియాలో
మన బండి అనేది ఆటోమేటిక్గా పార్క్ అయిపోతుందండి. సో ఇండియాలో ఇప్పుడు లెవెల్ 2 వరకు వచ్చినాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, ఇప్పుడు మన XUV 700 కూడా లెవెల్ 2 వర్జన్, 3X మహీంద్రాలో 3X కూడా లెవెల్ 2 వచ్చింది. అలా టాటాలో కూడా వచ్చినాయండి సఫారీ, హ్యారియర్స్, అలా కొన్ని వెహికల్స్ MG హెక్టార్స్లో MG హెక్టార్ ప్లస్ యాస్ట్రో, హుండాయిలో వచ్చేసి మనకి టస్కన్, వాటిల్లో వచ్చేస్తున్నాయండి. ఇప్పుడు క్రేటాలో కూడా వస్తూ ఉందండి ఫీచర్స్ అనేది. లెవెల్ 3 అండి, లెవెల్ 3లో కండిషనల్ డ్రైవింగ్ ఆటోమేషన్ అనేది వస్తుందండి. ఈ లెవెల్ 3 ఏమవుతుందంటే టోటల్ వెహికల్ అనేది AI మీద, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద బండి అనేది రన్ అవుతుంటుంది. కానీ మనం డ్రైవర్స్ మనం చూస్తుండాల, అంటే మనం మొత్తం బండి వదిలేయలేము. మనం డ్రైవింగ్ చూస్తాం, అది వార్నింగ్ ఏమైతే ఇస్తుంటుందో ఆ వార్నింగ్ని మనం చూసుకుంటూ పోవాలా. ఆ వార్నింగ్ తగ్గట్టు మనం లోపల ఫంక్షన్ చేయాలండి. బ్రేకింగ్, డ్రైవింగ్, యాక్సలరేషన్, స్టీరింగ్ అన్నీ ఈ లెవెల్లో అవదంతగా తీసుకుంటున్నాను, ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇది మన ఇండియాకి రావడానికి 2025 అయినా 2026 ఆ ఇయర్లో మనకి మ్యాక్సిమం లెవెల్ 3 అనేది వచ్చేస్తుందండి. ఇప్పుడు మనకు ఆల్రెడీ లెవెల్ 2 ఉంది. సో లెవెల్ 3 కూడా తొందరగా వచ్చేస్తుందండి మనకి ఇండియాలో. లెవెల్ 4 అండి, లెవెల్ 4 ఏమంటే మనము లెవెల్ 3లో మనం ఏమంటాం, కండిషనల్ మనం ఆటోమేటిక్ డ్రైవింగ్ అంటున్నాం కదా. అంటే ఏమైనా వార్నింగ్ ఏమైనా వచ్చినా అనుకో, దాన్ని మనం మాన్యువల్గా మనం స్టాప్ చేయాలండి లెవెల్ 3లో. కానీ లెవెల్ 4లో ఏమవుతుంది, మనకి మాన్యువల్గా అవసరం లేదు. బండి మనం అనుకోకుండానే బండిలో ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే అదంతా అదే లైన్ సైడ్, అంటే లైన్ అసిస్ట్ ఉంటుంది కదా, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 మొత్తం లెవెల్ 4లో పనిచేస్తుంటాయండి. సో అది ఆటోమేటిక్గా బండిలో ఏమైనా వార్నింగ్ వచ్చింది, ఎమర్జెన్సీ ఏమైనా మనం స్టాప్ చేయాలంటే అది ముందు వెనకాల అదే చూసుకొని బండి సైడ్ తీసుకొని అది ఆపేస్తుందండి. ఇది మన ఇండియాలో రావడానికి ఇంకా చాలా టైం పడుతుందండి. ఎందుకంటే మన కంట్రీ అనేది చాలా పాపులేటెడ్ కంట్రీ అండి. సో ప్రతి ఒక్కరు మనము ట్రాఫిక్ రూల్స్ అనేది మనం పాటించామండి. సో మన ఇండియాకి రావడానికి కొద్దిగా టైం పడవచ్చు. కానీ మన వరల్డ్లో 3 కంట్రీలు అయితే ఆల్రెడీ ప్రాసెస్లో ఉందండి, ఆల్రెడీ అది వాడుతున్నారు. దీనిలో డ్రైవర్ కూడా అవసరం లేదు, డ్రైవర్ లేకోకుండానే బండి అనేది డ్రైవింగ్ అవుతుంటుందండి. అలాగనే మనం డ్రైవర్ పక్కన కూర్చొని అవసరం లేదు, మనం పక్కన కో ప్యాసింజర్లో కూర్చుంటాము. దానిలో పెడల్, బ్రేక్, యాక్సిలరేషన్ కూడా ఉండవండి. స్టీరింగ్ ఒకటే ఉంటే ఉండొచ్చు, అది కూడా కొన్ని బండ్లకైతే ఉండవు. సో 3 కంట్రీస్ అంటున్నాను కదా, ఒకటేమో జర్మనీ, జపాన్, USAలో ఈ 3 కంట్రీస్లో మాత్రమే ఈ వెహికల్ అనేది ఉన్నాయండి. లెవెల్ 4 అడాస్ లెవెల్ 4 అనే వెహికల్స్ అయితే అక్కడొక్కడే ఉన్నాయండి. లెవెల్ 5 అండి, లెవెల్ 5 అనేది మనకి ఇక్కడ కూర్చొని అవసరం లేదండి. డ్రైవరే ఉండదు, స్టీరింగ్ ఉండదు, ఏముండదు. మన ముందర డిస్ప్లే ఉంటుంది. డిస్ప్లేలో మన డెస్టినేషన్, మనం ఇప్పుడు సపోజ్ ఇక్కడ నుంచి మనం ఊటీ పోవాలా, ఊటీ మనం కొట్టేసి ఇప్పుడు మనం గూగుల్ మ్యాప్లో చూస్తాం కదా, ఊటీ ఎక్కడ ఉంది, డిస్టెన్స్ ఎంత ఉంది, మనం సర్చ్ చేస్తాం కదా. సో అట్లాంటి కార్లో మనం ఊటీ అనే రాస్తాము, జస్ట్ స్టార్ట్ అని పెట్టేస్తాం అంతే. బండి అదంతా కదే మనం ఊటీ వరకు తీసుకుని మనం డ్రాప్ చేస్తుందండి. అది లెవెల్ 5. టోటల్గా బండి టోటల్గా ఆటోమేటిక్గా డ్రైవ్ అవుతుందండి. అది కొన్ని కంపెనీస్ ఇప్పుడు అందరూ అయితే ట్రై చేస్తున్నారు, అందరూ R&D చేస్తున్నారు. టాప్ 3 కంపెనీస్ అనేవి ఉన్నాయండి. ఆ 3 కంపెనీస్ వచ్చేసి క్రూసెస్ ఒకటి, వేమో ఒకటి, ఇంకోటి వచ్చేసి అగ్రో AI. ఈ 3 కంపెనీ అనేది ఆ బండి R&D చేస్తారు, ప్లస్ ఆల్రెడీ ఆన్ రోడ్లో ఉన్నాయండి. ఇంకా టెస్టింగ్ ఫీచర్గా చూస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, మనకి మామూలుగా వెహికల్ అయితే మనకి బండి ముందర వచ్చేసి ఇట్లా రేడార్ అనేది ఉంటుంది. కానీ ఆ వెహికల్స్ అయితే ఇట్లా రూఫ్ పైన అయితే ఆ రేడార్స్ అనేది ఇన్స్టాల్ చేసి పెట్టినాయండి. ఇవి చూస్తున్నారు కదా ఇమేజ్లో, ఈ విధంగా ఉంటున్నాయండి. సో మన ఇండియాలో రావాలంటే ఇంకా 10 to 15 years పడుతుందేమో ఫ్రెండ్స్. సో హోప్ ఫర్ దట్ మాకు లెవెల్ 5 ఎప్పుడు వస్తుందో దానికోసం మనం వెయిట్ చేద్దాం. వచ్చినప్పుడు మాత్రం మన ఇండియా ఒక వేరే లెవెల్లోనే ఉంటుంది. సో అప్పటి వరకు మనం కూడా కొద్దిగా డ్రైవింగ్ రూల్స్, రెగ్యులేషన్స్ అని మనం కరెక్ట్గా పాటిస్తామండి. అది మన మంచి కోసమే. ఓకేనా ఫ్రెండ్స్? సో అడాస్ ఫీచర్స్ గురించి మీకు టోటల్గా మీకు చెప్పానండి, ఏ ఫీచర్ అనేది ఎక్కడ యూజ్ అవుతుంది, సో అడాస్ అంటే ఏమేమి, సో అడాస్ మనకి అవసరం లేదా, దాని గురించి మనం మాట్లాడదామండి. ఫ్రెండ్స్ అడాస్ కావాలంటే అవునండి, కావాలండి, అడాస్ కావాలా. ఎందుకంటే నాతో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి. మా డాడీకి ఎప్పుడైతే బాగలేదో ఆ టైంలో నేను బెంగళూరు వెళ్ళానండి. ఇప్పుడు నేను ఉంటాను గుంటకల్ నుంచి బెంగళూరు పోయినాను. బెంగళూరు ఆల్మోస్ట్ 300 kilometers అండి. సో మనిషి రెస్ట్ లేకోకుండా డ్రైవ్ చేశానండి. వెంటనే పోల్కర్ రెస్ట్ లేకుండా డ్రైవ్ చేస్తాను. సో ఆ మూమెంట్లో నాకు చాలా నిద్ర వస్తుందండి. ఆ మూమెంట్లో నాకు ఈ XUV 700 టాప్ మోడల్ అంటే అడాస్ ఫీచర్ ఉంది కాబట్టి నేను సేవ్ అయినానండి. నా ఫ్యామిలీ సేవ్ అయింది. ఆ రోజు నేను డ్రైవ్ చేస్తూ పండుకొని పోయినానండి. తూగినప్పుడు పక్కన డివైడర్కి కొట్టుకోవాల్సిండేది. కానీ బండిలో అడాస్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా బ్రేక్ కొట్టింది, ఫస్ట్ అలర్ట్ చేస్తుందండి. అది గుర్తుపెట్టుకోండి, అడాస్ ఉంటే ఫస్ట్ మమ్మల్ని అలర్ట్ చేస్తుంది. అలర్ట్ చేసిన తర్వాత కూడా నువ్వు వినలేదంటే అప్పుడు ఆటోమేటిక్గా అది బ్రేక్ కొడుతుందండి. నా బండి బ్రేక్ కొట్టిందండి. అడాస్ ఫీచర్స్ ఉండడం వల్ల నేను సేవ్ అయినాను. సో నేనైతే ఫ్రెండ్స్ అందరికి ఇదే చెప్తాను, అమౌంట్ కొద్దిగా ఎక్కువైనా పర్లేదు, కష్టపడి తీసుకోండి. ఒక్కసారి వన్ టైం పేమెంట్ అండి, వన్ టైం ఇన్వెస్ట్మెంట్ మనం చేసుకుంటే మన బండి మన లైఫ్ని సేవ్ చేస్తుందండి. సో కంపల్సరీ అడాస్ ఫీచర్స్ అనేది కావాలండి. సో ఇది ఫ్రెండ్స్, మనం కావాలా వద్దా, అడాస్ గురించి ఏంది మొత్తం మనం ప్రాపర్గా డీటెయిల్గా మనం మాట్లాడినాం కదా. నేనైతే నా ఎక్స్పీరియన్స్ అనేది మీకు షేర్ చేస్తానండి. సో అడాస్ ఉండడం వల్ల నేను మీ ముందర మాట్లాడుతున్నానండి. సో నా వీడియో నేను ఇక్కడ ఏం చేస్తానండి. జై హింద్, వందే మాతరం.